రామాయణము, భారతము, భాగవతము వీటిని పూర్తిగా చదవాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే చదవాలి అనేటువంటి ఆసక్తి ఉన్నా ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏ ఒక్కరికి కూడా అది సాధ్యం కావటం లేదు. కాబట్టి ఒకే ఒక్క శ్లోకం చదవటం ద్వారా రామాయణం మొత్తం చదివినటువంటి ఫలితాన్ని, ఒకే ఒక్క శ్లోకం చదవటం ద్వారా మహాభారతం మొత్తం చదివితే వచ్చేటువంటి ఫలితాన్ని, అలాగే ఒకే ఒక్క శ్లోకంతోటి భాగవతం మొత్తం చదివితే వచ్చేటువంటి ఫలితాన్ని కలిగించేటువంటి ముచ్చటగా 3 శ్లోకాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మరి ఈ శ్లోకాలని మీరు వినడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వినిపించే ప్రయత్నం చేయండి. అలా జరగాలి అంటే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి. ముందుగా ఏకశ్లోక రామాయణం గురించి తెలుసుకుందాము. ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం హేతద్ధి రామాయణం. దశరథ తనయుడు రాముడు అడవులకు వెళ్లడము, బంగారు లేడిని హతమార్చడము, సీతాదేవి అపహరణకు గురవడము, జటాయువు మరణించడము, సుగ్రీవునితో స్నేహం చేయడము, వాలిని చంపడము, సముద్రము దాటడము, లంకా దహనము, తరువాత రావణ కుంభకర్ణులను చంపడము. ఇది సూక్ష్మముగా ఒకే ఒక్క శ్లోకములో రామాయణ కథ. ఇప్పుడు ఏకశ్లోక భారతం గురించి తెలుసుకుందాము. ఆదౌ పాండవధార్తరాష్ట్రజననం లాక్షాగృహే దాహనం ద్యూతస్త్రీహరణం వనే విహరణం మత్స్యాలయే వర్తనం లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియాజృంభనం పశ్చాద్భీష్మసుయోధనాదిహననం హేతన్మహాభారతం. పాండవులు కౌరవులు జన్మించడము, లక్క ఇల్లు తగలబడము, జోదములో ద్రౌపదిని ఓడిపోవడము, వనవాసం చేయడము, విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం చేయడము, గోగ్రహణ యుద్ధములో విజయోత్సాహము, సంధి విఫలమవడము, భీష్మ ద్రోణ దుర్యోధనాదులు మరణించడము. ఇది సూక్ష్మముగా ఒకే ఒక్క శ్లోకంలో మహాభారత కథ. ఇప్పుడు ఏకశ్లోక భాగవతం గురించి తెలుసుకుందాము. ఆదౌ దేవకీ దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాపాలనం హేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. దేవకీదేవి గర్భమున జన్మించడము, యశోద గృహములో పెరగటము, మాయావి పూతనను సంహరించడము, గోవర్ధనగిరి పైకి ఎత్తడము, కంసుని వధించడము, కౌరవాదులను సంహరించడము, కుంతీదేవి పుత్రులను రక్షించడము. ఇది సూక్ష్మముగా ఒకే ఒక్క శ్లోకములో
శ్రీకృష్ణ లీలామృతమైనటువంటి భాగవత కథ. మరి ముచ్చటగా ఈ 3 శ్లోకాలని ప్రతిరోజు కూడా విన్నా లేదా చదివినా పూర్తిగా రామాయణ భారత భాగవతాలను చదివినంతటి ఫలితం మనకి వస్తుంది. ఇలాంటి మంచి మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదములు.